ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గతంలో అనేక పోరాటాలు చేశారు, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, అధికారం మారుతోంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని కానీ, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కానీ ఏ ఒక్క నాయకుడికి, ఏ ఒక్క పార్టీకి, ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడము చాలా బాధాకరమైన అంశము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దలు ఇంతకు ముందే చెప్పారు, ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు కూడా మేము అధికారంలోకి వస్తే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అదే చెప్పారు. నిజంగా వీళ్ళకి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఇది అసలు సమస్య కాదనే విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా రకరకాల కారణాలు చెప్తూ ఈరోజు లక్షలాది మంది ఉద్యోగులను వేధించే కార్యక్రమం చేస్తున్నారు.